సో దిస్ ఈస్ ది కిచెన్. సో ఇక్కడ వచ్చేసి మనకు సింక్ క్యాబినెట్ రావడంతో ఇక్కడ మనము నార్మల్ ఓపెన్ క్లోజ్ డోర్ అనేది వేయడం జరిగింది కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్రెడీ బిల్డర్ గ్రనైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికే ఓన్లీ స్ట్రైట్గా ఇచ్చారు. సో ఇక్కడ మనం ఓన్లీ డోర్స్ మటుకు చేసుకొని ఇక్కడ మాత్రం మనం కంప్లీట్గా బాక్స్లో తీసుకొని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట ఎల్ షేప్లో. సో అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ సింక్ ఇక్కడ మనకి నార్మల్గా ఇట్లా సిమెంట్ స్లాబ్ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ మనం ఓపెన్ క్లోజ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎల్ షేప్లో ఇలా మనము 165 డిగ్రీ హింజ్లో ఇలా ఇచ్చామన్నమాట ఓపెన్ క్లోజ్ డోర్స్. సో కంప్లీట్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము డ్రాస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ మనకి టాప్లో వచ్చేసి కట్లరీకి ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ 4 ఇంచ్ కట్లరీ ట్రే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద వచ్చేసి ఇట్లా మనము ప్లేన్ బాస్కెట్ అనేది ఇచ్చామన్నమాట, ప్లేన్ ట్యాండమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనము ఇక్కడ తాళీ కోసం అని పెద్దగా బిగ్ బాస్కెట్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి బేస్ క్యాబినెట్, బేస్ యూనిట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాల్ యూనిట్లో ఇక్కడ మనము ప్యూరిఫైర్ కోసం అని ఇలా మనము క్యాబినెట్ ప్లాన్ చేసాము. సో కింద ఓపెన్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డైలీ యూజ్డ్ ఐటమ్స్ కోసం అని ఇక్కడ మనం ఇలా అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్ అనేది ఇచ్చామన్నమాట విత్ గ్లాస్ షెల్ఫ్స్ ఇన్ ది మిడిల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిమ్నీకి కూడా మనం ఇలా పైన కూడా ఇలా సేమ్ యూనిఫామ్ లుక్ అనేది రావడం కోసం మనం పైన కూడా కవర్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనము ఇలా అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ గ్లాస్ షెల్ఫ్ మనం ప్లాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే మనకి పైన కూడా కంప్లీట్ ఎల్ షేప్ అనేది మనకి లాఫ్ట్ రావడం జరిగింది. సో మనకి లాఫ్ట్ కూడా కంప్లీట్గా మనం ఐటమ్స్ పెట్టుకోవడానికి సరిపడే అంత లాఫ్ట్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది కిచెన్.